బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. విష్ణవే నమో నమో శంకిరే చక్రిరే కిరీటిరే నమో నమో. తర్వాత వేదాలను వేద స్వరూపులైన వ్యాసాది మహర్షులను స్మరించి వారికి నమస్కరించి గంభీర ధ్వనితో ధర్మ ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఆ ప్రసంగంలో దండనీతి శాస్త్రము, వర్ణాశ్రమ ధర్మాలు, రాజ్యపాలన, అర్థశాస్త్రము, యుద్ధోపాయాలు, శకున శాస్త్రాలు, రాజధర్మాలు, చతురంగ బల రక్షణ, పాపాన్ని నిర్మూలించుకునే పద్ధతి, ధర్మదేవత వర్ణన, ధర్మార్థకామ విచారము, శరణాగత రక్షణ, సత్యస్వరూప వివరణ, పురుషార్థాల తారతమ్యం, పంచభూతాల ఉత్పత్తి, ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో విషయాలు వచ్చాయి. విష్ణుమంత్ర ప్రభావాన్ని గురించి తెలిపాడు. విష్ణు సహస్రనామాన్ని బోధించాడు. ఆధ్యాత్మ విద్యను బోధించాడు. దాన ప్రాముఖ్యతను తెలిపాడు. అహింసా శక్తిని బోధించాడు. ముక్తి మార్గాన్ని నిరూపించాడు. శాస్త్రజ్ఞానం లేనివాళ్లు చేయవలసిన సాధనను తెలిపాడు. తత్వోపదేశాన్ని చేశాడు. మోక్షధర్మాన్ని ఉపదేశించాడు. పరమేశ్వరనామ నిర్వచనాన్ని తెలిపాడు. ఉంచవృత్తి మహిమను బోధించాడు. అలా ధర్మసాగరాన్నే యుధిష్ఠిరుడి ముందుంచి, నాయనా, ఇప్పుడు నీ బుద్ధి ధర్మంలోనే నడవని కాక నువ్వు దానాలు చేసి యయాతిలా కీర్తిమంతుడివి కాగలవు. ప్రజలను వాత్సల్యంతో పరిపాలించు. కృష్ణ భక్తిని మాత్రం మనస్సు నుంచి పోనీయకు అని బోధించి ఉత్తరాయణం ప్రవేశించగానే మళ్ళీ తన దగ్గరకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడితో కలిసి హస్తినాపురానికి చేరాడు. కొంతకాలానికి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. పాండవులు, శ్రీకృష్ణుడు, ఋషులు, రాజులు అందరూ భీష్ముడి దగ్గరకు వచ్చారు. భీష్ముడు ధర్మరాజుతోనూ ధృతరాష్ట్రుడితోనూ మాట్లాడాడు. తర్వాత కృష్ణుడి వైపు తిరిగి స్తుతించాడు. భగవన్ దేవ దేవేశ, భగవన్ దేవ దేవేశ, సురాసుర నమస్కృత, త్రివిక్రమ నమస్తేస్తు, త్రివిక్రమ నమస్తేస్తు, శంఖచక్ర గదాధర, శంఖచక్ర గదాధర. దేవదేవ, నీకిదే నా నమస్కారం. కరుణతో నన్ను కాపాడు స్వామి. నీ భక్తుడిని నేను. భార్యా పిల్లలు ఎవరూ లేనే అనాథరైన నాకు నువ్వు ఒక్కడవే నాథుడివి నీ స్వామి. నాకు వేరే దిక్కు లేదయ్యా. నా ప్రయాణానికి ఆజ్ఞాపించు స్వామి. అనుజానీహి మాం కృష్ణ, అనుజానీహి మాం కృష్ణ, వైకుంఠ పురుషోత్తమ, వైకుంఠ పురుషోత్తమ. రక్ష్యాశ్చతే పాండవేయాః, రక్ష్యాశ్చతే పాండవేయాః, భవాన్యేషాం పరాయణం, భవాన్యేషాం పరాయణం. పాండవులను రక్షిస్తూ ఉండవయ్యా. దేవా, కృష్ణుడు చేరిన పక్షం తప్పక గెలుస్తుందని
నేను దుర్యోధనుడికి ఎన్నోసార్లు చెప్పాను, ఉక్తవానస్మి దుర్బుద్ధిం మందం దుర్యోధనం పురా యతః కృష్ణో తతో ధర్మక యతో ధర్మస్తతో జయక యతో ధర్మస్తతో జయక యతో ధర్మస్తతో జయక. కృష్ణ, మందబుద్ధి దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనుడికి ధర్మం ఎటు ఉంటే అటు జయం ఉందని చెప్పాను. కానీ అతడు నా మాటలు వినలేదు. చివరకు అసహాయుడై స్వర్గాన్ని చేరాడు. స్వామి, నీ వాస్తవ స్వరూపాన్ని నేను ఇంతకు ముందే తెలుసుకున్నాను. వ్యాసమహర్షి ఒకప్పుడు నరనారాయణులు కృష్ణార్జునులుగా అవతరించారని నాకు ఉపదేశించాడు. నువ్వు శ్రీమన్నారాయణుడివే స్వామి, నీకిదే నా నమస్కారం. లేచి నుంచొని సాష్టాంగ వందనం కూడా చేయలేని నిశ్శక్తుణ్ణి, నన్ను క్షమించి కరుణించవయ్యా కృష్ణ అని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు తడిసిన అటువంటి కళ్ళతో భీష్ముడిని చూస్తూ ఇలా అన్నాడు, ఓ పుణ్యపురుష, నువ్వు పరమ పవిత్రమూర్తివి. నీవు ఆవగించంతైనా పాపం అంటలేదు. నీ పితృభక్తి చాలా గొప్పది. అందుకే మృత్యువు సేవకుడిలా చేతులు జోడించి నీ దగ్గర నుంచున్నాడు. ఇక నేను నీకు అనుజ్ఞ ప్రసాదిస్తున్నాను, తిరిగి వసూలులో ప్రవేశించు అని అనుగ్రహించాడు. భీష్ముడు చాలా సంతోషించి అక్కడ చేరిన వారందరినీ ఒకసారి చూసి, మీరందరూ నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వారందరినీ విడివిడిగా దగ్గరను తీసుకొని కౌగలించుకొని, ఇకపై మీ అందరూ అహింసా సత్యవ్రత పారాయణులే జీవితాన్ని నడిపించండి అని హితాన్ని ఉపదేశించాడు. తర్వాత ధర్మరాజు వైపు చూస్తూ, నాయన, విప్రులు ఎప్పటికీ పూజ్యులు, విశేషించి ఋత్విజులు, ఆచార్యులు, గురువులు, వృద్ధులు పూజనీయులు అని మరిచిపోకు అని ఉపదేశించి మౌనాన్ని వహించాడు. తర్వాత భీష్ముడి పంచప్రాణాలు ఒక్కొక్కటిగా పరమాత్మలో ఐక్యమయ్యాయి. కృష్ణుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండిపోయాడు. కృష్ణ ఏవం భగవతి మనోవాగ్దృష్టివృత్తిభిః కృష్ణ ఏవం భగవతి మనోవాగ్దృష్టివృత్తిభిః ఆత్మన్యాత్మానమావేశ్య సోంతశ్వాస ఉపారమత్ సోంతశ్వాస ఉపారమత్. శ్రీకృష్ణుని స్తుతించి ఆత్మరూపుడైన ఆయనలో మనోవాక్కులకు దృష్టిని స్థిరంగా ఉంచి భీష్మ పితామహుడు పరమపదానికి చేరాడు. భక్తితో నిండిన ఈ భీష్మ చరిత్రను విన్న మీకు కూడా చెదరని భక్తి యోగ సిద్ధి కలుగుగాక అని ఆశీర్వదిస్తూ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. For more videos like this, subscribe Big TV channel.